వీక్షకులకు స్వాగతం. నమస్కారం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకొని కళ్ళు మూసుకుపోయి తండ్రి శవం మీద పేలాలు ఎరుక్కుంటూ పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడో, ఎంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ఆ పార్టీలో ఒక నాయకురాలు, భ్రష్టు పట్టిన నాయకురాలు, వాళ్ళ ప్రెస్ మీట్లో ఇష్టానుసారం కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకుల్ని తిడుతూ ఉంటే ప్రజలకి ఆవేశం పొంగి పొరలుతూ ఉంది. ఒక భ్రష్టురాలు పెద్దల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు వ్యక్తపరిచే ఆవేశాన్ని ఎట్లా చూడాలో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక భ్రష్టురాలు తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని సమర్థిస్తూ మాట్లాడుతుంది, భ్రష్టు పట్టిపోయిన సమాధైన ఆ పార్టీ గురించి మాట్లాడుతుంది, ఏబిసిడీలు రాని జగన్ రెడ్డి దగ్గర పనిచేస్తా, గజ దొంగ జగన్ రెడ్డి దగ్గర పనిచేస్తా, కూటమి మంత్రిని విమర్శిస్తూ ఉంది ఏబిసిడీలు రావని. ఆ మాటలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇవన్నీ మాట్లాడింది కదండి. ఫస్ట్ ఆవిడ చాలా వాటికి సమాధానం చెప్పుకోవాలి. అసలు కట్టుకున్న భర్తను ఎందుకు వదిలేసింది, కన్న బిడ్డని, భర్తను తీసి పక్కన పెట్టిన, మీ ఇద్దరికి ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయి, ఇంకోటి కన్న బిడ్డని ఏ తల్లైనా వదులుకునిద్దా? కన్న బిడ్డని ఏ తల్లైనా నిర్దాక్షిణంగా వదిలేసి ఊరు మీద ఊరేగటానికి పోయిద్దా? అంటే ఆనాడు అక్కడ ఆస్తి రాదేమోనని చెప్పి కన్నబిడ్డను వదిలేసి వచ్చింది వాటా కోసం. అంటే ఆస్తి కోసం కన్నబిడ్డను ఎవరైనా, అసలు కనీసం ఈ రోజున ప్రాణం పోతుందన్నా కూడా రక్తం అమ్మి కన్నబిడ్డకి మరి ఏదైతే ఫుడ్ పెట్టుకున్న ఎంతో మంది తల్లి జీవిత గాథలు మనం విన్నాం. అది మీరు రక్తం ఉన్న తల్లి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ విషం నింపుకున్న తల్లి. మరి అంత దుర్మార్గురాలు, అంత నీచురాలువి, ఎంత మంది ఎన్ని విధాలుగా నీ చరిత్ర, నీ నీచమైన చరిత్ర చెప్తారో, మరి ఏ విధంగా ఎన్టీ రామారావు గారి దగ్గర చేరావు, ఏ విధంగా నువ్వు మరి అక్కడ ఆ ఇంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేదానిలాగా నీ చర్య కొనసాగింది. ఈ రోజున ఒక తాటకిలాగా, ఒక శూర్పణకలాగా, అచ్చూసిన ఆంబోతులాగా అంత వయసు వచ్చింది, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడగో కూడా తెలియకుండా అంత నీచానికి దిగజారిపోయి అవసరమా బ్రతకటం ఆ బ్రతుకు తూ అని మొహాన ఓస్తున్నా కూడా తుడిపేసుకొని పోతుంది ఆవిడ. ఎంత ఘోరంగా ఉందండి, ఎంత నీచంగా మాట్లాడుతుందండి. నువ్వు ఏ పార్టీ అని చెప్పి చెప్తున్నావో ఆ పార్టీలో నువ్వు ఉన్నావు చూడు, ఈ రోజు మాట్లాడుతున్నావు. ఇంకేం కావాలి నీ బ్రతుక్కి? ఒక అర్థం ఉందా? ఒక పార్టీ అని చెప్పి మాట్లాడటం మరీ దౌర్భాగ్యం. అది పార్టీనా? అసలు ఆ మనిషి డబ్బులు ఇవ్వటం ఏంటి, పేటీఎం కూలీలాగా కూలి పని చేయటం ఏంటి, ఈ కూలి బ్రతుకు నీకేంటి? ఇప్పుడు కోటిగాడి గురించి అయితే ఎవడన్నా వింటాడు, అందరికీ తెలుసు నీ బ్రతుకేంటో. నువ్వు ఎలా ప్రవేశించావో ఎన్టీ రామారావు గారి దగ్గర చెప్తే అందరూ వింటారు, ఎలా చంపేశావో చెప్తే వింటారు, ఏ విధంగా వాళ్ళ జీవితాలను చిదిమేశావు, కన్న బిడ్డల మధ్య, కన్న తండ్రి మధ్య చిచ్చు పెట్టావు, ఆస్తంతా కొల్లగొట్టేశావు. మరి ఆ రోజున ఎమ్మెల్యేలని ఎవరిని కలవనీయకుండా చేశావు, ఎవరు కలవాలన్నా నేనుండి అన్నీ నేను పక్క నుండి చూసుకోవాలని చెప్పావు. ఆ చరిత్ర చెప్తే అందరికీ తెలుస్తుంది, ఇదిగో నేను ఒక లంకిణిలాగా, ఒక శూర్పణకలాగా, ఒక తాటకిలాగా ప్రవేశించాను, మరి ఈ విధంగా వాళ్ళ జీవితాలను చిదిమేశానంటే అందరూ వింటారు. ఓహో, నీ నీచమైన బ్రతికిదా, నీ అసలు కుట్ర ఇదా, నువ్వు ఇందుకు వచ్చావా అని. మరి అవన్నీ వదిలేసి లేని విషయాలు ఉన్నట్టుగా నువ్వు చెప్తూ ఉంటే ఈరోజు ఎవరు వింటారు? నీకు దేహశుద్ధి చేయటం ఖాయం, నిన్ను ఎప్పుడో ఎక్కడో చోట హైదరాబాదులోనే సావగొట్టడం ఖాయం. ఇట్లానే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి కారు కూతలు కూస్తా ఉంటే ఎన్ని రోజులు చూస్తా ఊరుకుంటారండి? కూటమి ప్రభుత్వం ఈ రోజున చేతగాని ప్రభుత్వమా, మంచి ప్రభుత్వమా, ఏ విధంగా అనుకోవాలి? ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు యూపీ యోగి ఆదిత్యనాథ్ ఏదైతే అక్కడ ప్రభుత్వం కొనసాగుతున్నది ఏపీలో కూడా కావాలని చెప్పి. అలాంటి ట్రీట్మెంట్ జరిగితేనే వీళ్ళందరికీ బుద్ధి వస్తుందని. ఒకడు చూస్తే రక్తంతో హోళీ అంటాడు, ఒకడు చూస్తే రప్పరప్ప అంటారు, ఇంకొకరు చూస్తే మేము నరికేస్తామంటారు. మరి ఈవిడ చూస్తేనేమో అందరినీ ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చెక్కిన కుక్కలాగా అరుస్తుంది భౌ భౌ అంటూ. పిచ్చి కుక్కన్నా నయ్యం, ఏదో ట్రీట్మెంట్ ఉంది, వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ కూడా లేదనుకుంటా. ఆ కుక్కలు కూడా అవమానించడం తప్పవచ్చు. నిజంగా జంతువులు కూడా అవమాన భారంతో అవి చచ్చిపోతాయి. బాబోయ్, ఇట్లాంటి వ్యక్తులు, మాకు నీతి ఉంది, జాతి ఉంది, మరి వీళ్ళకి నీతి జాతి ఏదీ లేదని చెప్పేసి ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకు బ్రతకటం ఎందుకండి? ఏ మనిషి పేరు చెప్పుకొని ఈ రోజున బ్రతుకుతావు? ఏ మనిషి పేరు చెప్పుకొని నువ్వు ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి కేసులు వేసావు, ఏ ఆస్తి కొట్టేయాలని చూసావు? ఈ రోజున ఎవరు ఎంగిలి మెతుకులతో నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరు క్షమాభిక్షతో నువ్వు బ్రతుకుతున్నావు? ఈ రోజున ఆవిడ జీవించి మాటలు మాట్లాడుతుందంటే ఎవరు క్షమాభిక్షతోటి? ఇవాళకి ఆ నందమూరి కుటుంబం దయాదాక్షిణ్యం మీద బ్రతుకుతుంది. మరి అలాంటిది నిస్సిగ్గుగా, ఏమాత్రం సిగ్గు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంగిలి మెతుకులకి నువ్వు ఆశపడి, కక్కిన కూడికి ఆశపడి ఈ రోజున ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే నీకు చీపురు కట్ట తిరగయ్యాలా లేదా? చాటలతో దేహశుద్ధి చెయ్యాలా లేదా? జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకు రావాలా లేదా? ఏం మాటలు అసలు అవి?
నీకు కనీసం జ్ఞానం ఉండి నువ్వు చదువుకున్న దానివైతే నీకు ఒక మంచి మర్యాద ఉంటే మరి ఇలాంటి మాటలు మాట్లాడతావా? కక్కిన కూడికి ఆశపడతావా? మరి ఇలాగ ఎంగిలి మెతుకుల కోసం ఇష్టానుసారంగా రెచ్చిపోతావా? ఏం బ్రతుకు ఆ బ్రతుకు? అడుక్కునేవాడే పాపం చక్కగా ఏదో 4 ఇళ్ళు తిని ఏదో అమ్మ అయ్యా నాకు కన్ను లేదు కాలు లేదని చెప్పి బ్రతుకుతాడు. దొంగ అంటే దొంగతనం చేసి దొరికిపోయి ఇదిగో నేను దొంగతనం చేశాను, ఇదిగో నా పరిస్థితి అని ఒప్పుకుంటాడు. ఇదేం బ్రతుకండి? ఇంత నీచమైన బ్రతుకు. జగన్మోహన్ రెడ్డి కేవలం పాముల్లాగా ఉపయోగించుకొని వీళ్ళని ఉసిగొలిపి ఉస్కో అంటున్నాడు. రెచ్చిపోయి భౌభౌమని రాష్ట్రం మీద పడి ఏ విధంగా అరుస్తున్నారో చూడండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఉస్కో అనగానే వీళ్ళు ఏ విధంగా మరి ఈ విధంగా కేకలు వేసుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఈవిడికి ఒక క్యారెక్టర్ అంటూ లేదు, ఈవిడికంటూ ఒక క్యాపబిలిటీ లేదు, కెపాసిటీ లేదు, నీకు ఎక్కడ రెస్పెక్ట్ లేదు, ఎవరి దగ్గర ఎటువంటి నీ మీద ఒక అభిప్రాయం లేదు ఎవరికి. అంటే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో మోడీ గారినో వ్యక్తిత్వ హననం చేస్తే ఆ పేటీఎం కూలీలు సునకానందం పొందుతారని ఇలాంటి భ్రష్టురాలు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలానే ఉంది. మీ వాళ్ళ సునకానందం కోసం ఇంకో సునకం వచ్చి మొరుగుతా ఉంటే చూస్తూ ఎవరు ఊరుకోరు? నందమూరి అభిమానులు అస్సలే ఊరుకోరు. నువ్వు ఒక చీడ పురుగువి. ఇట్లాంటి చీడ పురుగు సమాజానికి చాలా చేటు. ఇట్లాంటి దాన్ని వెంటనే ఇట్లాంటి వ్యక్తుల్ని చిదిమేయాలి. చీడ పురుగులను ఏం చేస్తామండి? ఏదో ఒక పెస్టిసైడ్స్ కొట్టేసి చంపేసి పక్కన పడేస్తాం. అట్లాంటి చీడ పురుగును ఏం చేయాలంటే కఠినమైన చర్యలు ఈ రోజున హెరిటేజ్ గ్రూప్స్ మరి ఈవిడ మీద కేసు నమోదు చేయాలి. ఏదైతే మీడియా గురించి మాట్లాడిందో ఉరిదేయాలని మీడియా సంస్థలు కేసు పెట్టాలి. కూటమి ప్రభుత్వం పెట్టాలి, నారా లోకేష్ గారు పెట్టాలి, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళని మీడియాకి ఉరేస్తుందంట. మరి అదే కదా, మీడియాకి ఉరేంటి? ఎంత దారుణంగా మాట్లాడుతుంది. ఎక్కడుంది ఆవిడ సొసైటీలో? ఏ మీడియా ముందు మాట్లాడుతుంది ఆవిడ? స్థాయి మర్చిపోయి స్థాయి మించిన మాటలు మాట్లాడింది. ఖచ్చితంగా ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఏదో వాగిందిలే మొరిగిందిలే కుక్కని అసలే తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి. ఎవరైతే ఈ రోజున మాట్లాడిన ఈ సునకానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా పనికిరాని నారా లోకేష్ కి వెంట్రుకతో సమానమైన ఓ భ్రష్టురాలు అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని మీడియా గురించి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్న ఆ శూర్పణఖని చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.